Dear friends, welcome to Biblical Parivartana, welcome to Daily Devotions, వెల్కమ్ టు దేవుని ప్రేమ. ఇదిగో జూన్ 15కి చెందినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 20, కీర్తనలు 107, యెషయా 47, ప్రకటన 17. 4 అధ్యాయాలు ప్రతిరోజు చదువుకోవాలి కదా. ఇది ఈ నేటి దినానికి సంబంధించినటువంటి వాక్య భాగం కీర్తనలు 107. చాలా ఇక్కడ లోతైనటువంటి విషయాలు ఉన్నాయి. దీనికి శీర్షిక ఒక హెడ్డింగు కావాలి అని అంటే, మీ సంఘమునకు ఉజ్జీవం కావాలా? అఫ్కోర్స్ కావాలి. అసలు ఉజ్జీవం అంటే ఏంటి, ఎట్లా వస్తుంది అనే దాని గురించి మనం ఈ దినాన చెప్పుకుందాం. అంతకుముందు చిన్న ప్రార్థన. May the words of my mouth and the meditation of our hearts be pleasing in thy sight, our rock and redeemer. Amen. కీర్తనలు 107 కొన్ని వచనాలు చదువుకుందాం. 14 వచనాల దాకా చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లరు. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. మరొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆశకల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసం చేయు వారి హృదయమును ఆయన ఆయాస చేత కృంగజేసెను. వారు కూలి ఉండగా సహాయుడు లేకపోయెను. కష్టకాలమైన వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారంలో నుండి వారిని రప్పించెను. 20 వరకు చదువుకుందాం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఏలయనగా ఆయన ఇత్తడి తలుపులను పగులగొట్టి ఉన్నాడు, ఇనుప గడియలను విరగగొట్టి ఉన్నాడు. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తనల చేతను తమ దోషం చేతను బాధ తెచ్చుకొందురు. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యమగును. వారు మరణ ద్వారములను సమీపించుదురు. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఇది చదువుకున్న తర్వాత అదే సమయంలో మరి నేను కామెంట్ చేస్తాను. చదువుకుందాం దీన్ని. చారిత్రక దృక్పథం. ఉజ్జీవము అనగా సామాన్యంగా దేవుడు, ఉజ్జీవం అంటే ఏంటి ఇక్కడ దాన్ని నిర్వచిస్తున్నాడు. సామాన్యంగా దేవుడు ఆశీర్వాదాలను అనుగ్రహించేదానికంటే
మించిన తీరులో ఆయన ఆశీర్వాదాలను కుమ్మరించే సమయం. అధికంగా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. సామాన్యంగా కుమ్మరిస్తాడు, కానీ రివైవల్ టైంలో ఎక్కువ ఆశీర్వాదాలను కుమ్మరిస్తాడు. సమాధానంగా ఉండే సమయమని తలంచినప్పుడు కానీ, హింసాకాండ జరిగే సమయంలో కానీ మామూలుగా సేవకులు వాక్యమును ప్రకటిస్తారు, ప్రార్థన చేసుకుంటారు. మరి కెటకిజం అంటే టీచింగ్ అన్నమాట. బాప్తిస్మం తీసుకుపోయే ముందు ఈ ప్రశ్నోత్తరి, ఈ ప్రశ్నకి ఇది జవాబు బైబిల్ చెబుతుంది అనేటువంటి దాన్ని కెటకిజం అని అంటారు. ఒక టీచింగ్ అన్నమాట. అది అయిన తర్వాత బైబిల్గా కన్ఫర్మేషన్ కానీ మరి బాప్తిసం కానీ తీసుకుంటారు. కౌన్సిలింగ్ చేస్తూ ఉంటారు. అంటే మామూలుగా ఏ సమయంలో కంపారిటివ్లీ ప్రశాంతంగా ఉండేటువంటి సమయంలో కానీ, లేకపోతే హింసాకాండ జరిగేటువంటి సమయంలో కానీ మామూలుగా ఏం చేస్తారంటే ఇవన్నీ చేస్తారు. అప్పుడు క్రమక్రమేణా ఆత్మీయ అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. స్లోగా వాళ్ళు బాప్తిసాలు ఉంటాయి, ప్రభువుని హృదయంలో చేర్చుకుంటారు. ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో వాళ్ళలో ఎదుగుదల వస్తుంది, క్రమేణా జరుగుతుంది. ఇది సామాన్యంగా జరిగే తీరు. కానీ ఉజ్జీవం జరిగే కాలంలో, రివైవల్స్ అంటాం కదా, ఆ కాలంలో దేవుడు తన ప్రజలను దర్శిస్తున్నప్పుడు, ప్రత్యేక రీతిగా దర్శిస్తున్నప్పుడు ఆయన సన్నిధిని వెంటనే ప్రత్యేకంగా గుర్తించగలుగుతారు. దేవుడు ఉన్నాడు అని. పాప పశ్చాత్తాపంతో పరిశుద్ధ విషయంలో మిక్కిరి ఆశ చూపిస్తూ చివరకు అధిక సంఖ్యలో ప్రజలు యథార్థంగాను నిజమైన మారు మనసు పొందుతారు. ఒక విధమైన క్రమశిక్షణతో జరుగుతుంది, లేదా నకిలీ ఉద్యమంతో రాజీ పడేదిగా ఉంటుంది. మేము అక్కడ సిటీసి అనే ఒక మంచి స్టాండర్డ్ కాలేజీ నాగాలాండ్లో ఉన్నది. ముకుచంగ్ దగ్గరలో. ముకుచంగ్ అంటే కోహిమా దాని క్యాపిటల్ అయినా కానీ నాగాలాండ్కి ముకుచంగు 26 మేజర్ ట్రైబ్స్ ఉన్నారు. వాళ్ళలో ఆవో నాగా ట్రైబ్ అన్నమాట. అక్కడ ఈ కాలేజీ సిటీసి క్లార్క్ థియాలజికల్ కాలేజీ, అక్కడ నేను టీచ్ చేస్తాను. అప్పుడు రివైవల్స్ వచ్చినాయి. రివైవల్స్ అంటే మేము కళ్ళారా చూసామన్నమాట. పుస్తకాల్లో చదివేటువంటి రివైవల్స్ని మేము కళ్ళారా చూసాం. ఎక్కడ చూసినా కానీ దేవుని పాటలు, పాప పశ్చాత్తాపం 7, 6, 7, 8 గంటలు పిల్లలతో సహా కుటుంబాలంతా కూడాను దేవుని సన్నిధిలో పాప పశ్చాత్తాపడుతూ ఏడుస్తూ ఇక భోజనం అంటే మర్చిపోయి ఆ విధంగా ప్రార్థన చేయగలిగారు. ఓకే, మరలా ఎవరైతే ప్రవక్తలుగా ఉన్నారో వాళ్ళు చెప్తారన్నమాట. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి ఒక దేవుడు నెల దినాలు అంటే 30 దినాలు గడివిస్తున్నాడు. అతను సరిదిద్దుకుంటే పర్వాలేదు, లేకపోతే ఆయన చనిపోతాడు అని ఆ విధంగా స్పెసిఫిక్గా ప్రవచనాలు వచ్చినాయి అన్నమాట. అప్పుడు చాలామంది చనిపోయారు. ఇక దేవుడు ఉన్నాడు అని దేవుని కళ్ళారా చూసినటువంటి రీతిగా ఆ దినాల్లో ఎంతోమంది మారు మనసు పొందారు. ఎంతోమంది ఫుల్ టైం వర్క్కి యవనస్తులు డిసైడ్ చేసుకున్నారు. 18,000 మంది చూడండి. 2-3
సంవత్సరాల్లో అంతా ఇంకా ఇక సినిమా హాల్స్ కానీ షాప్స్ కానీ ఆదివారం దినాన కట్ చేయటమే, ఇక బస్సులు ఉండవు, ఏముండవు అన్నమాట. ఆ 2-3 సంవత్సరాలు ఆ విధంగా జరిగింది. అప్పుడు మరి ఒక విధంగా నా దృష్టిలో అంతవరకు ఆ 2-3 సంవత్సరాలు కొంత క్రమంగా జరిగింది. మ్యాసివ్గా ప్రజలు దేవుని దగ్గరికి వచ్చారు, విశ్వసించారు. అప్పుడు ఏమైందంటే ఎట్లా మేనేజ్ చేసుకోవాలో తెలియక అక్కడ ఇక నకిలీగా ప్రజలు తయారయ్యారు. అంటే నిజంగా ప్రార్థనాపూర్వకంగా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ప్రవచించారు. నకిలీ ప్రవక్తలు వచ్చారన్నమాట. ఇప్పుడు ఆ సమయంలో ప్రవక్తలు అనుకున్నటువంటి వాళ్ళు మ్యారేజ్ కాకముందే పిల్లల్ని కన్నారు. అలాంటిది అంటే అక్కడ మనం ఇక్కడ చెప్పుకున్నటువంటి రీతిగా నకిలీ ఉజ్జీవంతో రాజీ పడేటువంటి పరిస్థితి ఉన్నదన్నమాట. అప్పుడు నేను కొంచెం టీచింగ్ చేసేసి దాని గురించి ఎట్లా మేనేజ్ చేయాలని కొంతకాలం నేను చేయగలిగాను. కాబట్టి దేవుడు ప్రత్యేక రీతిగా ఇప్పుడు ఉజ్జీవం అనేది ఎప్పుడు వస్తుంది, ఎవరికి వస్తుంది అని అంటే ఈ దేవుని పేరట ఉన్నటువంటి వాళ్ళు, విశ్వాసులు, క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు. ఇక వాళ్ళు బైబిలే చదువుతారు, చర్చికి వెళ్తారు, కానీ అది ఏమవుతుందంటే ఇక మామూలుగానే తయారవుతుంది, నామినల్గా తయారవుతుంది. వాళ్ళ మధ్య వస్తుంది అన్నమాట ఉద్యమం. ఆ విధంగా నాగాలాండ్లో ఇక అందరూ ఇక ఇక నాన్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. నాగా పీపుల్ అందరు కూడాను, 14 ట్రైబ్స్ అందరూ కూడాను. అంతకుముందు హెడ్ హంటర్స్ 26 ట్రైబ్స్, విలియం క్లార్క్ అనే అతను మరి అమెరికా నుండి వచ్చి సువార్త చెప్పాడు 1872లో. మరి 1972లో క్లార్క్ థియలాజికల్ కాలేజీ ఆయన పేరున ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. అక్కడ నేను టీచ్ చేశాను. ఓకే, కాబట్టి అక్కడ అంటే క్రైస్తవులు నామినల్గా అయినప్పుడు, జీవం లేనటువంటి క్రిస్టియానిటీ అయినప్పుడు, మతపరంగా క్రిస్టియానిటీ అయినప్పుడు దేవుడు మరి ఉజ్జీవం తీసుకొస్తాడు. ఎప్పుడు తీసుకొస్తాడు అని అనేది, ఏ విధంగా తీసుకొస్తాడు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ నేర్చుకుందాం. కొంతమంది జీవం అంటే, కొంతమందిలో ఇంకా ఈ తలంపు ఉన్నప్పటికీ ఉజ్జీవం అంటే కొంతమందిలో ఆ ఐడియా ఉన్నప్పటికీ ఈ తలంపు ఉన్నప్పటికీ మరికొందరిలో దీని ఉద్దేశం వేరుగా ఉంటుంది. ఉజ్జీవం అంటే ఏంటి, రివైవల్స్ అంటే ఏంటి అని మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రీతిగా కొంతమందికి ఐడియా ఉన్నప్పటికీ ఈ దినాల్లో ఆ డెఫినేషను తగ్గిపోయింది. వ్యక్తిగతమైన పరిశుద్ధతను గూర్చి కానీ, సువార్త సందేశాలు కానీ ప్రసంగికులు బోధించే సమయంగా తలుస్తారు. ఓకే, మరి నేను కూడా దానికి కూడా అటెండ్ అయ్యాను. రివైవల్స్ అని, రివైవల్ మీటింగ్స్ అని 2-3 రోజులు వాళ్ళు క్యాంప్స్ అరేంజ్ చేస్తారు. 2-3 రోజులు క్యాంప్స్ అరేంజ్ చేసిన దాన్ని రివైవల్ అనరు, కానీ రివైవల్ మీటింగ్స్ అంటారు. అక్కడ ఆశ్రమం అని కూడా అంటారు. ఇక్కడ సువార్త సందేశాలు కానీ ప్రసంగికులు బోధించే సమయంగా తలుస్తారు. ప్రత్యేకమైన తలాంతులు గల ప్రసంగికులు ప్రసంగాలను బట్టి ఆత్మీయ ఫలం లభించగలదనే తలంపుతో ఇది జరుగుతుంది. ఇలాంటి మీటింగ్స్ అరేంజ్ చేస్తారు 2-3 రోజులు. అమెరికా దక్షిణ ప్రాంతాల్లో అంటే సదర్న్,
అమెరికాలో కొంతమంది ఉజ్జీవ సభలను ఏర్పాటు చేద్దాం రండి అంటారు, లేకపోతే ఉద్యమం గురించి ప్రసంగాలు చేద్దాం అని అంటారు. ఆ మాటలు వినిపిస్తాయి అన్నమాట. కానీ వారు ఉజ్జీవం అనేటువంటి మాట వాడుకోకుండా బైబిల్ సభలు నిర్వహిద్దాం అంటే బాగుంటుంది. సువార్త కూటాలు పెట్టుకుందాం అంటే బాగుంటుంది. ఎందుకంటే ఉజ్జీవానికి వారు చేసేదానికి సంబంధం లేదు. ఉద్యమం స్పెషల్గా దేవుడు ఇస్తాడు. ఆర్గనైజేషన్ దాన్ని బట్టి ఉద్యమం రాదు. ఎట్లా వస్తుంది ఉద్యమం అనేది ఈ 107 సామ్లో ఉంటుందన్నమాట. చదువుకుందాం. కీర్తనలు 117లో వారి పాపమును బట్టి ప్రమాద స్థితిలో ఉన్న ప్రజలు కానీ తీవ్రంగా అణగదొక్కబడిన పరిస్థితుల్లో అనేక సందర్భాలు వివరించబడినవి. అనేక సందర్భాలు ఉంటాయి. ఈ 107లో వారి పాపాన్ని బట్టి ప్రమాద స్థితికి గురయ్యారు, వాళ్ళు అణగదొక్కబడ్డారు. అలాంటి సందర్భాలు 107 సామ్లో అనేకమైనటువంటి సందర్భాలు ఉంటావన్నమాట. ప్రతి సందర్భంలోనూ దేవుడు వారిని తప్పిస్తాడు. ప్రతి ప్రమాదం నుండి వారిని తప్పిస్తాడు. ప్రతి సందర్భంలో వాళ్ళకి సహాయం చేస్తాడు. ఎడారిలో సంచరించేవారు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు వారి ఆకలి దప్పుల నుండి విడుదలనిచ్చాడు. 4 సామ్ 107 4-9లో మనం చూసాం దేవుడు ఏ విధంగా సహాయం చేసింది. మరికొందరు దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానము తృణీకరించినందున సంకెళ్లతో చెరసాలలో ఉన్నప్పుడు యెహోవా వారికి విడుదలనిచ్చాడు. వాళ్ళకి సమస్యలు ఉన్నాయి, వాళ్ళ పాపాన్ని బట్టే సమస్యలు. అయినా కానీ వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు విడుదలిచ్చాడు, సహాయం చేశాడు. మరికొందరైతే అంటే మరికొందరు మరి యొక్క సందర్భంలో వారి దుష్టత్వమును బట్టి మొండిగా తయారైన జీవితం ఎడల విరక్తి చెందారు. ఎందుకు చనిపోతే బాగుంటుంది అనేటువంటి పరిస్థితికి వచ్చారన్నమాట. కానీ వారు యెహోవాకు మొరపెట్టుకున్నప్పుడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. అంటే వాళ్ళు ఒక విధంగా వాళ్ళు సిక్ అయిపోయారన్నమాట. వాళ్ళు అస్వస్థత చెందారు. ఎందుకు ఈ జీవితం అని జీవితంపై విరక్తి చెందినటువంటి వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు వాళ్ళు కూడా జీవితం అంటే విరక్తి చెందినటువంటి వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తన మాటను పంపించి వారిని బాగు చేశాను. ఇక్కడ కొంచెం ఒక ఎక్స్కర్షన్ అంటారు, అంటే కొంచెం నేను డొంకదారి అంటాను. అది ఏంటి అని అంటే దేవుడు వాక్ ద్వారా వారిని బాగు చేశాను అనేదానికి. ఆది యందు వాక్యం ఉండదు కదా, వాక్యం. ఆయన దేవునితో ఉండెను, ఆయన దేవుడై ఉండెను. యోహాను 1:1. తర్వాత ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసించను. అది 14వ వచనం. శరీరధారి అయి మనుషుల మధ్య ట్యాబర్నకిల్ లాగా, అంటే ప్రత్యక్ష గుడారం లాగా దేవుడు ప్రజల్లో ఉన్నటువంటి రీతిగా పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడు మనుషుడిగా వచ్చి మానవులతో ఉన్నాడు. హీ వాజ్ టాబర్నాకిల్డ్ అమాంగ్ దెమ్ అనేటువంటి ఐడియా అన్నమాట. వాక్యం అనేది ఆ సువార్తలో ఇంకెక్కడా వాడలేదు, ఇక్కడే వాడాడు. యేసుప్రభుకి అనేక బిరుదులు ఉన్నాయి. ఎందుకు అనేక బిరుదులు ఉన్నాయి? అనేక పేర్లు ఎందుకు ఉన్నాయి?
అనేక బిరుదులు ఎందుకని అంటే ఒక బిరుదు సరిపోదు. ఆ బిరుదుల వలన, ఆ పేర్ల వలన ఆయన ఎవరో బయలుపరుచుకున్నాడు, దేవుణ్ణి బయలుపరిచాడు, తండ్రిని బయలుపరిచాడు. ఓకే, భూమి అందుంది ఆయన ఎవరో, తండ్రి ఎవరో బయలుపరుచుకున్నాడు అన్నమాట. వాక్యం వలన బయలుపరచబడింది. ఇప్పుడు ఆది కాండంలో దేవుడు ఏం చేశాడు? వాక్యంతో సర్వలోకాన్ని సృజించాడు, వాక్యం వలన సృజించాడు. ఇంకేం చేశాడు? ప్రవక్తల మాటల ద్వారా తన యొక్క సందేశాన్ని అందించాడు. అంటే వాక్యం ద్వారా బయలుపరుచుకున్నాడు. చూడండి, వాక్యం ద్వారా సృష్టించాడు, వాక్యం ద్వారా బయలుపరుచుకున్నాడు. ఇంకేం చేశాడు? మూడవది, వాక్యం ద్వారా రక్షణ ఇచ్చాడు. రక్షణ అన్నా బాగుపడటం అన్నా ఆ రెండు కనెక్ట్ అయినాయి. ఇక్కడ ఏమున్నది? వాక్కును పంపించి వారిని బాగు చేశాను. ఓకే, కాబట్టి ఆ మూడు చూడండి, వాక్యం ద్వారా సృష్టించాడు, వాక్యం ద్వారా తను తాను బయలుపరుచుకున్నాడు, వాక్యం ద్వారా బాగు చేశాడు, అంటే వాక్యం ద్వారా రక్షించాడు. ఆ విధంగా ఆ మూడు అర్థాలు కలిగినటువంటి రీతిగా దేవుడు యేసు ప్రభు వాక్యం అని అనిపించుకున్నాడు అన్నమాట. అంటే వాక్యం ఎందుకు అని అన్నాడు అని అంటే, వాక్యం పాత నిబంధనలో చేసింది ఈ మూడు చేశాడు. సృష్టించాడు, తను బయలుపరుచుకున్నాడు, తాను రక్షించాడు, లేకపోతే స్వస్థపరిచాడు అనేటువంటి ఆ యొక్క భావం వచ్చేటువంటి రీతిగా ఆది యందు వాక్యం ఉండెను. అంటే ఏ బిరుదులైతే ఉన్నాయో ఆ సమస్తం, ఆ బిరుదులన్నీ చేసేది వాక్యం చేసింది. వాక్యం ద్వారా సృష్టించాడు, వాక్యం ద్వారా బయలుపరుచుకున్నాడు, వాక్యం ద్వారా రక్షించాడు అనేటువంటి రీతిగా. కాబట్టి ఈ వచనాన్ని మీరు వదలకూడదు. ఎందువల్లంటే వాక్యం ద్వారా ఆయన స్వస్థపరిచాడు, లేకపోతే రక్షించాడు. ఇప్పుడు మనం ఇశ్రాయేలుల దగ్గరికి వస్తున్నాం. ఇశ్రాయేలుకి దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు? మరి పాపాలను బట్టి ప్రాబ్లంలో పడ్డారు. అనేక రకాలు, అనేక సందర్భాల్లో అనేక విధములైనటువంటి సమస్యల్లో పడ్డారు వాళ్ళు. ఆ సమస్యల్లో వాళ్ళు పశ్చాత్తాపడి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు వారికి విడుదల ఇచ్చాడు. అది అనేటువంటి సత్యాన్ని వేరే సందర్భాల్లో ఏ విధంగా దేవుని ప్రజలకు దేవుడు సహాయం చేశాడు అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే రివైవల్ అనేది దానికి సంబంధించింది. రివైవల్ ఎట్లా వస్తుంది? మీటింగ్స్ అరేంజ్ చేసినంత మాత్రం రాదు. పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేసుకోవాలి, రిపెంట్ కావాలి, పాపాన్ని వదిలిపెట్టాలి, దేవుణ్ణి నమ్మాలి. ఎందుకు నమ్మాలి? యేసు ప్రభుని ఎందుకు నమ్మాలి? సిలువను బట్టి నమ్మాలి. అది చేసినప్పుడు రివైవల్ వస్తుంది. అంతేగాని రివైవల్ తీసుకురా ప్రభు అంటే రివైవల్ రాదు. రివైవల్కి రావటానికి చేయగలిగింది చేయాలి. పాప పశ్చాత్తాపడాలి, మొరపెట్టుకోవాలి, ఏడవాలి, మన పాపం నిమిత్తమై పాపం నుండి తిరగాలి, మన దుష్టత్వాన్ని పాపాన్ని వదిలిపెట్టాలి, యేసు ప్రభుని విశ్వసించాలి. ఓకే, విశ్వాసం, రిపెంటెన్స్ అండ్ ఫెయిత్ ఆల్వేస్ గోస్ టుగెదర్. దే ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. ఒక నాణ్యానికి రెండు ప్రక్కల ఏ విధంగా ఉంటాయో విశ్వాసం, మరి పశ్చాత్తాపం, మారు మనసు అంటాం కదా, మారు మనసులో ఈ రెండు ఉంటాయి అన్నమాట. పశ్చాత్తాపం లేకుండా యేసు ప్రభు వల్ల విశ్వాసం ఉండదు,
మరి విశ్వాసం లేకుండా పశ్చాత్తాపం ఉండదు. ఆ రెండు జరగాలి. అప్పుడు మనకు రివైవల్ వస్తుంది. మన వ్యక్తిగతమైనటువంటి రివైవల్, కుటుంబంలో రివైవల్ ఉంటుంది, సంఘంలో రివైవల్ ఉంటుంది, సంఘాల్లో రివైవల్ ఉంటుంది, సమాజంలో రివైవల్ ఉంటుంది, దేశంలో రివైవల్ ఉంటుంది. అది ఇప్పుడు ఒక విధంగా మరి ఇది రాసింది కార్సన్ గారు కదా. ఒక 10 మిలియన్ పీపుల్ అంటే 1 కోటి మంది ప్రజలు ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి, స్థాపించినటువంటి వెబ్సైట్కి tgc.org అది ఎందుకు చెప్తున్నానంటే దాన్ని బట్టి రివైవల్ వస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకున్నప్పుడు వాళ్ళు పాపులని తెలుసుకుంటారు. దేవుని వాక్యం లేకుండా పాపం అనేది తెలియదు. ఎందుకంటే పాపం అంటే దేవుని పరిశుద్ధతను చూసినప్పుడు మనం పాపులమని గ్రహిస్తాం. పశ్చాత్తాప పడటానికి పాపులమని గ్రహించాలి. ఓకే, వాక్యం చదువుకున్నప్పుడు మరి యేసు ప్రభు పాపాన్ని హరించేటువంటి రీతిగా శిలువలో ఎట్లా మరణించాడు, అదంతా తెలుసుకున్నప్పుడే మనం పశ్చాత్తాపడతాం, యేసు ప్రభుని నమ్ముతాం. అప్పుడు రివైవల్ వస్తుందన్నమాట. మ్యాజిక్ ఏం లేదు. మీటింగ్ పెట్టినంత మాత్రాన, రివైవల్ అనే పేరుతో మీటింగ్ పెట్టినంత మాత్రాన రివైవల్ రాదు అని గ్రహించుకోవాలి. ఓకే, ఇంకా కంటిన్యూ చేద్దాం దీన్ని. మరికొందరు ప్రాణాపాయంలోనున్న సముద్ర ప్రయాణికుల మొరను ఆలకించి దేవుడు వారిని రక్షించెను. 23 నుండి చదువుకుందాం. 21 నుండి చదువుదాం. 21 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఇది సుదీర్ఘంగా ఉన్నటువంటి 42, 43 వచనాలు ఉన్నటువంటి కీర్తన. ఆయన కృపను బట్టి నరులను ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురుగాక. ఓడలెక్కి సముద్ర ప్రయాణము చేయువారు, మహాజలముల మీద సంచరించుచు వ్యాపారం చేయువారు యెహోవా కార్యములను, సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి. అంటే వాళ్ళు ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు విడిపించాడు, రక్షించాడు, నీళ్ళ నుండి రక్షించాడు. ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను, అది దాని తరంగములను పైకెత్తెను. వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధములకు దిగుచు నుండిరి. శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయాను. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూరుచుండిరి. వారు ఎటు తోచకయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించారు. ఆయన తుఫానును ఆపివేయగా, ఇదంతా సముద్రానికి సంబంధించింది. వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ విధంగా వాళ్ళు తంటాలు పడ్డారు, ఏ విధంగా తుఫాన్లో ఇరుక్కుపోయారు, ఏ విధంగా వాళ్ళు మునిగిపోయారు, ఏ విధంగా వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు, ఏ విధంగా దేవుడు వాళ్ళని రక్షించాడు, తప్పించాడు అనేటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి భాగం అన్నమాట. 32 వరకు. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను. అవి నిమ్మలమైనవని వారు సంతోషించరు. వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించను. ఏ విధంగా సహాయం చేశాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. జన సమూహంలో వారు ఆయనను ఘనపరచుదురుగాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురుగాక. నిజంగా ఈ దేవుడు గర్విష్ఠులను అణగదొక్కి
అక్కరతలోనున్న వారి నిమిత్తమై, బాధపరచబడిన వారి నిమిత్తమై అరణ్యమును నీటి మడుగుగా మార్చుతున్నాడు. 33 నుండి 42 వరకు తర్వాత చదువుకోండి దయచేసి. కాబట్టి దేవుడు ఆ విధంగా సహాయం చేశాడు అని అనుభవపూర్వకంగా వాళ్ళు తెలుసుకున్నారు. ఇక్కడ ఇంకా చదువుకుంటే మనకి అర్థమవుతుంది. దీన్ని కీర్తనకర్త సామిస్టు అపార్థము చేసుకొనకుండుటకు 2 విధాలుగా దీన్ని స్పష్టం చేస్తున్నాడు. ఇదంతా చెప్పాడు. చరిత్రలో ఏం జరిగింది, వారి అనుభవాలు చెప్పాడు. ఏంటి దాని గురించి నేర్చుకోవాల్సింది ఏంటి అని అనటానికి ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో ఆయనే ఐడెంటిఫై చేసి 2 విషయాలు స్పష్టం చేశాడు. ఏంటి ఆ 2 విషయాలు? మొదటిగా, రక్షించబడిన వారిని గూర్చి వివరిస్తున్న దాదాపు అన్ని వాక్య భాగాలలో వారి బాధ్యతను గూర్చి హెచ్చరిస్తున్నాడు. ఏంటి ఆయన బాధ్యత? ఆయన కృపను బట్టి, నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. మళ్ళా చదువుకుందాం. అలాంటి పరిస్థితుల్లో దేవుడు సహాయం చేసినప్పుడు వారు మొరపెట్టుకోవటమే కాదు, ఆ పాపాన్ని వదిలిపెట్టి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి సహాయం చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 8, 15, 21, 31. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అంటే వాళ్ళ బాధ్యతను చెప్తున్నాడు. ఇవన్నీ అనుభవించారు మీరు, థ్యాంక్స్ గివింగ్ ఏది? మీరు ఆరాధన ఏది? వేర్ ఈజ్ ఇట్ దట్ యూ హ్యావ్ గివెన్ థ్యాంక్స్ టు గాడ్? ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పావా అని అంటున్నాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. 31. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అది చేయాల్సింది. వాళ్ళు అన్ని కార్యాలు, ఆశ్చర్యకార్యాలు వాళ్ళకి చేసినప్పుడు ఎందుకు చేశాడు? ఆయన కృపను బట్టి. రెండవ విషయం, ఈ కీర్తన మొదటి వచనాలలో పేర్కొనబడినట్లు దేవుడు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును అని 1వ వచనంలో మనం చదువుతున్నాం. చివరి వచనంలో కూడా దీనినే నొక్కి చెప్పుతున్నాడు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. ఆయన కృపను బట్టి చేసినటువంటి ఆశ్చర్యకార్యాలు, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. ఇది మాత్రమే, ఇదే మాత్రం అనేటువంటిది దేవుని ఆశీర్వాదములకు మూలాధారము. ఉజ్జీవ ఆశీర్వాదము తక్కువైనది కాదు. ఉజ్జీవ ఆశీర్వాదం తక్కువైనది కాదు. అంటే ఆ ఆశీర్వాదాలకు మూలాధారం ఏంటి? దేవుడు అలాంటి వాడు, ఆయన కృప నిత్యముండును. ఆ కృపను బట్టి ఉజ్జీవం కూడా ఇస్తాడు. అది కాబట్టి ఆయన ఆశీర్వాదాలకు మూలాధారం ఏంటి? దేవుని కృప నిత్యముండును. ఆయన స్వభావం, ఆయన ఎలాంటి వాడు? ఆయన మంచివాడు, దయాళుడు, కృపాతిశయములు గలవాడు అని దాన్ని బట్టి ఆయన ఆశీర్వాదాలు ఉంచాడు. ఆ ఆశీర్వాదాల్లో మరి ఉజ్జీవం కూడా చిన్న ఆశీర్వాదం కాదు. చివరి వాక్యం మరికొంత సందేశాన్ని ఇస్తుంది. ఏంటది?
దేవుని ఆశీర్వాదాలలో ఉద్యమం గురించి తలంచాలని, ఆలోచించాలని ఆదేశిస్తున్నది. ఉద్యమం గురించి కూడా తలంచాలి, ప్లాన్ చేయాలి, ఆలోచించాలి అని ఆదేశిస్తున్నది. మళ్ళీ చదువుతాను. ఈ లాస్ట్ 43. ఓకే. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించుచు యెహోవా కృపాతిశయములను జనులు తలపోదురు గాక. అది వారి బాధ్యత. ఉద్యమాన్ని గురించి కూడాను తలంచాలి, ఆలోచించాలి అని ఆదేశిస్తున్నటువంటి వచనం. ఇప్పుడు ఒక విషయం చెబుతాను. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు మన జీవితంలో. బైబిలు ఆశ్చర్య కార్యములు దేవుడు చేశాడు అని అంటే మనం ఏం ఆలోచించాలి? ఎందుకంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆదివారం మనం చర్చికి వెళ్ళినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అంటే రాదు. దేవుని యొక్క చరిత్రలో చేసినటువంటి కార్యాలను చూడాలి. ఏం చేశాడు దేవుడు? సృష్టించాడు, మనకి వర్షాలు ఇస్తున్నాడు, సూర్యచంద్ర నక్షత్రాదులు ఇచ్చాడు, పండ్లు పదార్థాలు ఇచ్చాడు. దాని గురించి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, ఐగుప్తు నుండి దేవుడు ఇశ్రాయేలుని ఏ విధంగా రక్షించాడో, అద్భుత కార్యాలు చేసి రక్షించాడో, 40 సంవత్సరాలు ఆయన పోషించాడు, కానాను దేశంలో ప్రవేశించడానికి ఏ విధంగా అన్ని జనులపై విజయం ఇచ్చాడో, అద్భుత కార్యాలన్నీ మననం చేసుకోవాలి. ఇశ్రాయేలుకి దేవుడు చేసినటువంటి వాటిని మననం చేసుకోవాలి. మూడవది, మరి ముఖ్యంగా యేసుక్రీస్తులో దేవుడు ఏం చేశాడు? స్వార్థ అంటే ఏంటండి? స్వార్థ అంటే వాట్ గాడ్ డిడ్ ఇన్ ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఎస్పెషల్లీ త్రూ హిస్ డెత్ అండ్ రిజరక్షన్ ఇన్ ఆర్డర్ టు సేవ్ మ్యాన్ కైండ్. మనం రక్షించడం కోసమని, మానవాళిని రక్షించడం కోసమని కృపగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తులో మరి ముఖ్యంగా ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా చేసినటువంటి కృపా కార్యం, అది గొప్ప కార్యం. దానిని ఎప్పుడూ మర్చిపోకూడదు. యేసుప్రభువులో దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించి ఆ నరకయాతన ఆయన అనుభవించాడు. ఎందుకంటే మనం ఆ నరకయాతనని అనుభవించకుండా ఉండటం కోసమని. అది దానికి ఎప్పుడు కూడాను వందనాలు చెల్లించాలి. కృపాతిశయములు, దేవుని యొక్క కృపాతిశయములు ఆ శిలువలో చూయించాడు. ఎప్పుడన్నా మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించామా? ఆదివారం దినాన కొన్ని సంఘాల్లో బక్సింగ్ గారి ఫెలోషిప్లో మామూలుగా ఆయన అన్నీ అడుగుతూ ఉంటాము. ఆదివారం దినం అయినా సరే మరి దేవుడు యేసుప్రభులో చేసినటువంటి కృపాకార్యాన్ని మరి మననం చేసుకోవాలి అని. అది కూడా మెకానికల్గా తయారైపోతుంది. ఇక అదే. ఓకే. కానీ వాక్యంలో అనేక రీతులుగా ఆ యొక్క సువార్త సత్యం అనేక రీతులుగా చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఇక అదే మాటలు చెప్పటం కాదు, ఫ్రెష్గా చెప్తూ ఉండాలి. ఎందుకంటే బైబిల్ ఎక్కువ భాగం దాని గురించి చెప్పుది అన్నమాట. దేవుడు యేసుప్రభు ద్వారా చేసినటువంటి కృపాకార్యం నీ నిమిత్తమై, నా నిమిత్తమై. కాబట్టి తాజాగా ఉండాలి. చెప్పేటువంటి వాళ్ళు కూడాను తాజాగా చెప్పాలి. ఇంకా మన జీవితంలో ఏం చేశాడు? ఆదివారం దినాన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు మనం మననం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం మారు మనసు పొందినటువంటి దినాన వెన్ వీఆర్ బోర్న్ అగైన్ ఆ రోజున ఏం జరిగింది జ్ఞాపకం చేసుకోండి. దేవుడు ప్రత్యేకంగా దర్శించాడు కదా. మనం పాపులం అని తెలుసుకునేటట్లుగా
పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేశాడు కదా, మనం పాపమని తెలుసుకుని మనం ఏడ్చాం కదా, యేసు ప్రభు యొక్క సిలువని హత్తుకున్నాం కదా, ఆ దినాన మన రక్షణ దినాన జ్ఞాపకం చేసుకోండి. ఓకే, ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు మన క్రైస్తవ జీవితంలో ఎన్నో చేశాడు కదా. ఇప్పుడు నా జీవితంలో చేసింది ఏంటంటే ఒక విధంగా రక్షణ తర్వాత నేను జ్ఞాపకం చేసుకునేది నా యొక్క హెల్త్. ఆ నాగాలాండ్ అని చెప్పాను కదా, ఆ నాగాలాండ్లోనే సర్జరీ ద్వారా దేవుడు నా యొక్క 15 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి వ్యక్తిని మరి ఆ సర్జరీ ద్వారా స్వస్థపరిచాడు అన్నమాట, బాగు చేశాడు. 107 Psalm verse 20లో చూసాం కదా, స్వస్థపరిచాడు. అది నేను ఎప్పుడు మర్చిపోను. కాబట్టి అలాంటి సందర్భాలని చూసి కన్నీటితో హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు మరి భక్సింగ్ గారి ఫెలోషిప్ అని అన్నాను కదా, ఇప్పుడు ఈ ప్రభు బల్ల సెంటర్లో ఉంటుంది. ప్రభు బల్ల సెంటర్లో ఉంటుంది. కొన్ని సంఘాల్లో 3 ఉపన్యాసాలు ఉంటాయి. ఒకటేంటంటే ప్రభువుని ఆరాధించేటువంటి రీతిగా ఒక ప్రసంగం ఉంటుంది. రెండవది ఆ బల్ల గురించినటువంటి ప్రసంగం. మూడవది వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ లేకపోతే స్వార్థ చెబుతూ మరి ఎవరైతే అన్బిలీవర్స్గా ఉంటారో వాళ్ళు బిలీవర్స్ అవ్వటానికి స్వార్థ చెప్తారు. ఈ మూడిటికి కూడా కేంద్రం ప్రభు యొక్క బల్ల. ప్రభు బలం గురించి చెప్పినప్పుడు 1 కొరింథీ 11వ అధ్యాయం మామూలుగా చదువుతాం కదా, అప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకోండి అంటాడు. యేసుప్రభు యొక్క మరణం మన నిమిత్తమై యేసుప్రభు మరణించాడు అని జ్ఞాపకం చేసుకోండి. యూదులు మరణించడం కాదు, యూదులు ఆయన చంపడం కాదు. యూదులు చంపకుండా ఆయన తప్పించుకోవచ్చు కదా. లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్ నా తండ్రి పంపించగలడు, మీరేమి నన్ను కాపాడిన అవసరం లేదు అని యేసుప్రభువే చెబుతాడు. మరి వేల మంది లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్ వచ్చి ఆయన రక్షించవచ్చు కదా, ఆయన కోరుకోవచ్చు కదా. ఆయన కోరుకోలేదు, చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? మన నిమిత్తమై, మనల్ని రక్షించడానికి. అంటే మనం కారణం, ఆయన యొక్క మరణానికి మనం కారణం అని జ్ఞాపకం చేసుకోవాలి. ఓకే అని ఆ ప్రభు బలలో దాని అర్థం అన్నమాట. మరి ఆరాధిస్తారు కదా, ప్రభు బల్ల చేసేటప్పుడు ప్రభు బలని ఆచరించేటప్పుడు అపొస్తలుడైన పౌలు మరి ఒక విషయం చెబుతాడు. 1 కొరింథీ 11లో ఏమిటిది అంటే, మీరు ప్రభువుని ప్రకటిస్తారు అనుంది, స్వార్థని ప్రకటిస్తారు అనుంది. స్వార్థని ఎట్లా ప్రకటిస్తాం? అనేక రీతిగా ప్రకటించవచ్చు. మనం ఆరాధించినప్పుడు అన్బిలీవర్స్ సువార్తను వింటారు. ఓహో, సువార్త అంటే ఇదా, యేసు ప్రభు మన నిమిత్తమై ఆ విధంగా చనిపోయాడా అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇంకేం అర్థం చేసుకుంటారు? అనేక సందర్భాల్లో ఉన్నటువంటి వాళ్ళు యేసు ప్రభుని నమ్మారా, నా సందర్భంలో కూడా ఏ సందర్భంలో ఉన్నా కానీ నేను కూడా నమ్మొచ్చు అన్నమాట, దేవుడు సహాయం చేస్తాడన్నమాట అని అది అర్థమవుతుంది. ఇంకోటి ఏంటి, మన స్పందన ఏ విధంగా ఉండాలి? యేసు ప్రభు మన నిమిత్తమై చనిపోతే కృతజ్ఞతాస్తుతులు ఇక్కడ చేయమంటాడు కదా, ఆయన కృప నిత్యం ఉండును, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అని స్పందించాలి. ఓహో, ఆ విధంగా స్పందించాలన్నమాట. నేను కూడా స్పందిస్తాను, యేసయ్యా నా నిమిత్తమై చనిపోయేవని. కాబట్టి మనం ఆ విధంగా ఆరాధిస్తే ఇండైరెక్ట్గా సువార్త తెలియనటువంటి వాళ్ళకి సువార్తని చెబుతున్నాం. ఓకే, కాబట్టి ఆ విధంగా ఆరాధించడం చాలా ముఖ్యమన్నమాట.
ఆ విధంగా ఆరాధించటం వలన నువ్వు దేవునికి థ్యాంక్స్ చెప్పటమే కాదు, నువ్వు స్వార్థని తెలియనటువంటి వాళ్ళకి ప్రకటిస్తున్నావు అని గమనించుకోవాలి. ఓకే, కాబట్టి తప్పనిసరిగా మరి అంటే కొన్ని సంఘాల్లో టైం ఇస్తారు. టైం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ ప్రతి ఆదివారం వెళ్ళి పాటల సమయంలో కానీ ప్రార్థన సమయంలో కానీ హృదయం నుండి దేవా నా జీవితంలో ఈ కృపాకార్యం చేసావు, వందనాలయ్యా, నా నిమిత్తమే చనిపోయావా, వందనాలయ్యా, అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు పాటలు పాడుతున్నప్పుడే జ్ఞాపకం చేసుకోవటం కాదు, ప్రసంగం చేసినప్పుడే జ్ఞాపకం చేసుకోవటం కాదు, సోమవారం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన నేబర్స్ మనతో జగడమాడుతున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి, నేను క్రిస్టియన్ని, నేను బలలో పాలు పొందాను, నేను నిబంధన చేసుకున్నటువంటి వ్యక్తిని, అరే నేను ఇట్లా పోట్లాడితే ఎట్లాగు అని జ్ఞాపకం చేసుకోవాలి. అబద్ధం ఆడేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీల వంక చూసినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నిబంధన ప్రజలు, నేను నిబంధన చేసుకున్నాను, నేను క్రిస్టియన్ని, యేసుప్రభు నామ నిమిత్తమై నేను దేవుని కుమారుడిగా కుమార్తెగా కాటానికి యేసుప్రభు ఆ శిలువలో ఆ విధంగా చనిపోవాల్సి వచ్చింది అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే ఏ తప్పు దేవుని దృష్టిలో తప్పుగా ఉండేది, పాపంగా ఉండేది, దోషంగా ఉండేది, అనంగీకారంగా ఉండేదాన్ని చేసినప్పుడు అప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. అందువలన ప్రతి ఆదివారం ఆయన యొక్క మరణ పునరుద్ధానాల్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలనుకుంటే సోమవారం నుండి శనివారం వరకు ఈ సందర్భాలు వస్తాయి, జ్ఞాపకం చేసుకునేటువంటి సందర్భాలు వస్తాయి. ఆ విధంగా జ్ఞాపకం చేసుకోకపోతే మన క్రైస్తవ జీవితం మండే నుండి సాటర్డే వరకు జీవించలేము. జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి రీతిగా యెహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుదురు కాక. నిర్ణయించుకుంటారా మీరు? నాన్న ఈ ఆదివారం వెళ్ళినప్పుడు అన్నిటి గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, కానీ ముఖ్యంగా యేసుప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని బట్టి నా నిమిత్తమై ఆయన త్యాగం చేశాడు కాబట్టి, నా నిమిత్తమై ఆయన రక్తం కార్చాడు కాబట్టి, నా నిమిత్తమై నరకాన్ని అనుభవించాడు కాబట్టి, నేను చేయాల్సింది ఆయన చేసి సమాప్తం అని చెప్పాడు కాబట్టి, ముఖ్యంగా దాన్ని దృష్టిలో పెట్టుకుని వందనాలు చెల్లిస్తాను అని మరి చెప్పగలరా? నిర్ణయించుకోండి. ఎవరైతే ఇది చూస్తారో తప్పనిసరిగా ఈ ఆదివారం వాళ్ళు దేవునికి వందనాలు చెల్లిస్తారని నేను ఆశిస్తుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.